అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇరు పార్టీల నేతలు విమర్శలు ప్రతివిమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. కొల్లాపూర్ అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ భోజియా నాయక్ తన ఎంపీపీ పదవికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎంపీటీసీలపై ఆయన ఘాటుగా విమర్శించారు. తాను ఓ గిరిజన బిడ్డనని చూడకుండా మాజీ ఎమ్మెల్యే ఎంపీటీసీలతో అవిశ్వాస తీర్మానం పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామా పత్రాన్ని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులకు చేశారు. భోజియా నాయక్ చేసిన విమర్శలకి బీఆర్ఎస్ ఎంపీటీసీలు ఘాటుగా స్పందించారు. గౌరవమైన పదవిలో కొనసాగుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లోకి పోవడం ఏంటని ప్రశ్నించారు. ఇన్ఛార్జ్ ఎంపీపీ కొనసాగుతున్న భోజియా నాయక్ గారు నిన్న ఎంపీపీకి రాజీనామా చేయడం జరిగింది. ఎంపీపీకి రాజీనామా చేసే సమయంలో సభ్యులమైన మాతో ఎలాంటి చర్చ చేయకుండా వారే ఒక ఇద్దరు ఎంపీటీసీలకు ఫోన్ చేసి నేను రాజీనామా చేస్తున్నా, మా కుడికిలో ఎంపీటీసీ బిచ్చయ్య గారిని అదేవిధంగా రాంపురం ఎంపీటీసీ గారిని ఫోన్ చేసి నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి వాళ్ళే నిర్ణయం తీసుకొని రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేస్తూ అవిశ్వాస తీర్మానం పెట్టమని మేము కోరడం. ఈ నెల 6వ తారీఖు మేమైతే లెటర్ ఇచ్చినాం ఆర్డీఓ గారిని. 6వ తారీఖు లెటర్ ఇస్తే ఈ రోజు వరకు ఎలాంటి చలనం లేదు ఆర్డీఓ తోటి. నేను పోయి అడిగితే పేర్లు చెప్పకూడదు కానీ ఫలాని ఒక వ్యక్తి ఆపమని చెప్పాడు. 4 నెలలు అయింది, 4 నెలలే ఉంది కదా, ఎందుకు దానికి మీరు అవిశ్వాసం చూడరా, ఏదో నడవని గడ్డ అంటే సరేలే, మేము మా ధర్మం ఏంటంటే ప్రతిపక్ష పార్టీలో మేము ఉన్నాము, కోరం ఉంది, సభ్యులం మేము ఉన్నాము, మేము కూడా మా పార్టీలో సభ్యుని చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో అడగడం జరిగింది. అయినా వాళ్ళు ఆపిండు. సరే ఆపంలే, దాని ఏముంది, ఒక గిరిజనుడే కదా అని మేము కూడా శాంతంగానే ఉన్నాం. కానీ వారి యొక్క దురదృష్టం ఏంటంటే గవర్నమెంటే జియో కాపీని ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మండల పరిషత్ను ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో ఆ ఖాళీలను నింపమని గవర్నమెంటే జియో ఇస్తే ఎలక్షన్ పార్టీ కూడా మా ఊళ్ళో ఏం చేసింది, ఎంపీటీసీ శంకర్ నాయక్ కానీ పాండునాయక్ కానీ అవిశ్వాసం పెడదామనే ఉద్దేశంతో చేస్తే గవర్నమెంట్ పాలసీ ప్రకారం మొత్తం రాష్ట్రంలో 10-12 ఎంపీ స్థానాలు ఖాళీ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ దానికి నోటిఫికేషన్ ఇస్తుంది. గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది కాబట్టి దాంతోపాటు కొల్లాపూర్ మండలి కూడా నోటిఫికేషన్ వచ్చేసింది. కానీ ఎంపీ గారు ఖచ్చితంగా దింపాలని, మేము ఎక్కియాలని